అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలు కూడా అందించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అలాగే తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. అసలు మూడే కావట్లేదు వీడియో అనేది. దయచేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు భారీగా వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇక అందులో భాగంగా మనకు చాలామంది కొన్ని వేల ఎకరాల్లో రైతులైతే వారి యొక్క పంటలు కూడా నష్టపోవడం జరిగింది. ఇక రైతులకు ఊరట కలిగించే విధంగా కూడా మన తెలంగాణలో వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయండి. ప్రస్తుతానికైతే వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇక తాజాగా మనకు వర్షాలు కురవనటువంటి నేపథ్యంలో మనకు 2 రోజుల పాటు కూడా వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కాబట్టి వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారీగా వర్షాలు కురిసే అవకాశం లేదు. కాబట్టి మనకు ఎండలు అయితే తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు లేవు, మనకు ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఈ విషయాన్ని గమనించాలి తెలంగాణ ప్రజలందరూ కూడా. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు పూర్తి స్థాయిలో వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయండి. ఇక మనకు ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే మనకు ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయండి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా. ఇక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.